టీ న్యూస్ ఛానల్ నమస్తే తెలంగాణ పత్రికపై అసెంబ్లీ వేదికగా విషయం కక్కిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యాడ్స్ రూపంలో చేసిన ఖర్చు ఎంతో బయటపెట్టాలన్నారు. మంత్రి పొంగులేటి టీ న్యూస్ నమస్తే తెలంగాణ పత్రికపై అక్కసు వెళ్లగక్కారని అన్నారు. ఉద్యమంలో తెలంగాణ గొంతుకై నిలిచిన ఏకైక మీడియా టీ న్యూస్ నమస్తే తెలంగాణ అని హరీష్ రావు గుర్తు చేశారు. మంత్రి గారు బీఆర్ఎస్ హయాంలో ఇంత ఖర్చు అయింది 10 ఏళ్లలో ఐఎన్పిఆర్ ద్వారా అన్నారు. మరి 16 నెలల కాంగ్రెస్ పాలనలో ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ అవుట్డోర్ మీడియా ద్వారా ఇప్పటి వరకు ఎన్ని రూపాయల యాడ్స్ ఇచ్చారు, ఎంత ఖర్చు అయింది అనట్లేదు. మీరు పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు అవుట్డోర్ మీడియా, ఇండోర్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద ఓవరాల్గా ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. లాస్ట్లీ అధ్యక్ష, వారు నమస్తే తెలంగాణ టీ న్యూస్ మీద తన అక్కసును వెల్లబుచ్చారు అధ్యక్ష. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే అది ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుందనో మరి ఎందుకో కానీ తన అక్కస్ని ఏదైతే వెల్లగచ్చారో దాన్ని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు ఒకే ఒక్క పత్రిక తెలంగాణ ఉద్యమ గొంతుకగా తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయడంలో ఆ టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ పనిచేసింది అధ్యక్ష.